మాతృదేవోభవ. ఇప్పుడు 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 25 తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి 16వ తారీఖు 3వ నెల అంటే మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే గురువు యొక్క సంచారం జరుగుతోందండి వృషభ రాశి వారికి. అట్లానే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే పంచమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఏకాదశ స్థానంలో బుధ శుక్ర 2 గ్రహాలు వక్రగతిన సంచరిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ఏకాదశ స్థానంలో రవి రాహు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక దీనివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే జన్మరాశిలోనే బుధుని యొక్క గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ఆదాయం తగ్గుతుంది, మంచి ఆలోచనలు రావు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం చిన్ని అవరోధాలు కలిగేటటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. కుటుంబంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫైనాన్షియల్గా కానివ్వండి, చెప్పిన మాట వాళ్ళు వినకపోవడం కానివ్వండి, ఆ మాటల్లో కొంచెం కఠినత్వం కానివ్వండి, ఈ పరిస్థితులన్నీ ఈ కుజుని యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. పంచమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారము ముఖ్యంగా పిల్లల మీద, అంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీద చూపిస్తూ ఉంటుంది ప్రభావం. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టకపోవటము, అట్లాగే చెడు స్నేహాలు చేయటము, అలాగే ఆటల మీద ఎక్కువ దృష్టి పెట్టడము, ఆటలు ఆడుతున్నప్పుడు గాయాలు అవటము, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా మనకి 5వ స్థానంలో మనకి ఈ కేతు యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. ఇకపోయినట్టయితే వృషభ రాశి వారికి తీసుకున్నట్టయితే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. స్వక్షేత్రమే కుంభరాశి. కానీ ఇక్కడ స్వక్షేత్రమా మిత్రక్షేత్రమా అనేటువంటి సమస్య రాదండి. దశమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరిగేటప్పుడు ఉద్యోగంలో అంటే మా కష్టానికి తగినటువంటి ఫలితం రాకపోవటం, అది గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి, వాళ్ళు ఏంటంటే సరి అయినటువంటి గుర్తింపు రాకపోవటం, అది సొంత వ్యాపారం ఏదో చేసుకుంటున్నారు అనుకుందాం, అది కూడా వృత్తే కదా. అటువంటప్పుడు ఏంటంటే ఆదాయం తగ్గటము, అనుకున్నటువంటి బిజినెస్ నడవకపోవటము లాంటి ఫలితాలన్నీ కూడా ఈ శనీశ్వరుడు ఈ వారం రోజులు ఈ వృషభ రాశి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము, బుధుని యొక్క సంచారము వక్రగతిని, శుక్రుని యొక్క సంచారము వక్రగతిలో ఉన్న కారణంగా అంచేత ఈ బుధుడు శుక్రుడు కూడా అక్కడ మీకేమవుతున్నది అంటే దశమ స్థానం యొక్క ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుడు శుక్రుడు ఇద్దరూ కూడా వక్ర మార్గంలో సంచరిస్తూ ఉన్నా కూడా శుభ ఫలితాలనే కలుగజేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో ఉండటం ద్వారా వృత్తి బాగా జరగటము, ఆదాయం పెరగటము, ఇవన్నీ ఉంటాయి. ఇక శుక్రుని వలన చెప్పాలి అంటే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి రాహు, మొత్తం ఏకాదశ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. బుధుడు శుక్రుడు రవి రాహు 4 గ్రహాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి కలగజేస్తూ ఉన్నాయి. తద్వారా ఏంటి అనుకూలమైన ఫలితాలు? ఇక్కడ 11వ స్థానంలో ఉన్నటువంటి రవిని తీసుకోండి, బుధుని తీసుకోండి, శుక్రుని తీసుకోండి, రాహుని తీసుకోండి, ఈ 4 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్న కారణంగా మీరు చేసేటటువంటి పనిలో
ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరుగుతాయి. కొత్త పనులు ఏదైనా ప్రారంభించాలి, ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి, లేకపోతే ఏదో ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, లేకపోతే వ్యాపారం పెట్టుకోవాలి అనేటటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ 4 గ్రహాలు శుభగ్రహాల యొక్క అనుకూలం వల్ల మీకు జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది. మనం చెప్పుకుంటున్నట్టుగా మనం నవగ్రహ శ్లోకాలు కానీ, ఆ బీజాక్షరాలు కానీ, లేదా గాయత్రి కానీ ఏదైనా చేసుకోండి. ఇవి ఏవీ తెలియవు అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామం కూడా దీనికి పరిష్కారంగా చెప్పబడ్డది చాలా చోట్ల. అట్లానే సుందరకాండ పారాయణ చేసేయచ్చు, దానికి కూడా దీనికి అభ్యంతరం ఏం లేదండి. దోషాలు, ఈ నవగ్రహ దోషాలు పోతాయని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉన్న కారణంగా మీకు ఇందులో ఏది వస్తే చదువుకోండి. ఏమీ రాలేదు అంటే మరి దేనితోటి సంబంధం లేకుండా ఎన్నాళ్ళు జీవితం గడిపినటువంటి వారు కొంతమంది ఉంటారు. పనియే దైవంగా భావించి దాని మీద ఏదో దృష్టి పెడుతూ ఉంటారు. వారికి ఏంటంటే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రం చదువుకోవడం ద్వారా చాలా సుఫలితాలే ఉంటాయి. ఇవి కూడా ఏమాత్రం దేనికి తీసిపోదండి. ఇప్పుడు ఇందులో ఈ మంత్రం ఎంత సులువు అంటే మీకు వారాల పేర్లు తెలుసు కదండి, ఆదివారం సోమవారం అవే. కాకపోతే ఈ 7 వారాలకి రాహవే కేతవే నమః అనేటట్టు ఒక పదాన్ని చేర్చండి. చేర్చినట్టయితే మీకు చక్కగా మొత్తం ఈ నవగ్రహాలు అందులో కలిసిపోతున్నాయి కాబట్టి ఆ నవగ్రహ మంత్రాన్ని 9 సార్లు చదువుకోండి, చక్కటి ఫలితాలన్నీ పొందవచ్చు. అయితే ఇక కొన్ని గ్రహాల యొక్క అనుకూలతల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్రతికూలతల గురించి మనం ఇప్పుడు పరిష్కారం ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా శుభ ఫలితాలన్నీ కలుగుతాయి. శుభం. మీనరాశి వారికి 16వ తారీఖు మార్చి నెల 2025 నుండి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరు కూడా ఏళ్ళనాటి శని ప్రభావానికి లోనైనటువంటి వారే. మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే సూర్యభగవానుడు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇందులో బుధ భగవానుడు, శుక్ర భగవానుడు వక్రగతిని ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీనరాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. ఇంట్లో దగ్గులు, లేకపోతే జ్వరాలు, కోల్డ్, అదే సర్ది చేయటము, ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరచడానికి కారకుడవుతాడు ఇక్కడైనా. ఇక బుధ భగవానుని తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. ధన వ్యయము, అలాగే శత్రుభయము, మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ బుధ భగవానుడు. అలాగే శుక్ర భగవానుడు కూడా వక్ర మార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు. అంచేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు. ఆయన ఏ విధంగా చూసుకున్నా శుక్ర భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు. ఇక రాహువు తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ విజృంభించటము, దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు, బల్లులు, బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి.
ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు. అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి, లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి, మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి, మన పై స్థాయి వాళ్ళు కానీ, మన సమాన స్థాయి వాళ్ళు కానీ, లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించరండి. తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం ధనం వ్యయమయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, ఇక చతుర్థంలో కుజుని యొక్క సంచారం. తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం బోణి అవ్వడం కూడా కష్టం అండి. ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి, గృహకారకుడు కాబట్టి, అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి అయినా వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వ్యాపారం జరగదు, డబ్బులు రొటేషన్ కావండి. ఇకపోతే ఈ మీనరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం, వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము, వ్యతిరేకించటము. కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు, భార్యగా వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం. వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద గుద్దినట్టే చెప్పేస్తారు. ఆ రకమైన వాళ్ళతో మరిన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం 2, 3, 4, 5, 6 కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం. వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి. ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా ఒక ఎద్దు అలాగే ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి, బండికి కట్టిన ఎద్దులు, అది బండి సక్రంగా నడవదు. అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు. తద్వారా ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే వ్యయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. దీనివల్ల శత్రుభయం, మనోవిచారము, కొంతమందికి భార్య చనిపోవటము, కారాగార శిక్ష, ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి, రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీనికి ఎంతకి కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు. తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే, ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి, మహర్దశ మంచిగా నడుస్తోంది, దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది. అది బాగాలేదనుకోండి, దానికి తోడు ఇదైంది అనుకోండి, ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ వీరికి కూడా ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోందండి. ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది, మిగతా ఏ గ్రహాలు యోగించలేదు. చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా, కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకేం కాదు, అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక 2 నిమిషాలు కేటాయించండి. వీలైతే గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. లేదా నవగ్రహాలకు సంబంధించి అనేకం చెప్పారు, ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. మీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి, ఆ కేశవుడికే చెందుతాయి. కాబట్టి ఇంతమంది దేవుళ్ళు అంటే ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూతాన్ని, విష్ణువు ఒకడే. కానీ ఆయా సందర్భాల్లో, ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఇచ్చారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే. కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి. ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి, వీరు కేవలం దీనికోసం నియమింపబడిన వారు కాబట్టి.
అంచేత ఈ నవగ్రహాల సంబంధం చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది. శుభం.